ఏమండి, భోంచేశాక వెళ్ళండి, రండి వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు. ఏమండి, నా చేతుల మీదుగా పెడితే మీకు కడుపు నిండదా? సంధ్య చేతుల మీదుగా పెడితేనే మీకు తృప్తిగా ఉంటుందా? మీరెంత కోపంగా చూసినా అది నిజమే కదా. ఇంట్లో భోజనం చేయకుండా ఆకలితో బయటికెళ్ళిన వాడు ఇంకొక చోట చేతులు కడుగుతున్నాడంటే ఏ ఆడపిల్లైనా ఏమనుకుంటుంది? నేను అలాగే అనుకుంటాను. వచ్చి భోంచేయండి. రాజేష్ గారు, కంగ్రాచులేషన్స్ సార్. మొత్తానికి పట్టుబట్టి ఎమ్మెల్యే గారిని ఒప్పించి మీరు లోన్ శాంక్షన్ చేయించారు. ఆల్రెడీ సంజయ్ గారికి డబ్బులు డ్రా అయిపోయి గనక ఎమ్మెల్యే గారి షెడ్యూల్ ప్రకారం మీకు ప్రోగ్రాం అప్డేట్ చేస్తాం. మీరు వెంటనే షాప్ ఓపెనింగ్ పెట్టుకోండి. మొత్తానికి మీ మాట మీద ఆ సంజయ్ గారికి లోన్ శాంక్షన్ చేయించేశారు. ఓపెనింగ్కి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కూడా ఉండమన్నారు. మీతో ఏదో మాట్లాడతారంట. వెళ్ళొస్తాను సార్. వింధ్య, నాకేం తెలీదు. అనుకోకుండా అన్నీ అలా జరిగిపోతున్నాయి. అవునా? అత్తయ్య, మావయ్య, చూసారా అత్తయ్య, పిఏ గారు వచ్చి ఏం చెప్పారు? ఈయన గారి ప్రయత్నం వల్ల, ఈయన గారి ఇంట్రెస్ట్ వల్ల సంధ్యకి లోన్ వచ్చిందని చెప్పారు. అత్తయ్య, నా భర్త ద్వారా చెక్ వచ్చింది, అది డిపాజిట్ చేసుకోవద్దని సంధ్యకి నేను ముందే చెప్పాను. ఆ విషయం మీకు తెలుసు కదా. ఈయన గారు ఏ వీక్ పొజిషన్లో సంధ్యకి బెండ్ అయిపోయాడో గాని నేను వద్దని చెప్పినా వినకుండా వాళ్ళు చెక్ డిపాజిట్ చేసుకుని మనీ కూడా డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా షాప్ ఓపెనింగ్ కి ఎమ్మెల్యే గారు టైం కూడా ఇచ్చేశారు. ఏమండి, నాకు తెలియక అడుగుతున్నాను, మీరు ఓపెనింగ్ కి ఖచ్చితంగా వెళ్లాలనే ఉద్దేశంతోనే పిఏ గారితో మీరే ప్లాన్ చేశారు కదూ? అత్తయ్య గారు, మావయ్య గారు, మీరేం మాట్లాడరేంటి? తన ప్రియురాలికి గిఫ్ట్గా ఆయన లోన్ కూడా ఇచ్చేశాడు. ఇక చాలు వింధ్య, ఎందుకిలా వాణ్ణి మానసికంగా హింసిస్తున్నావు? వాడు ఏదో సాటి మనిషిగా మానవతా దృక్పథంతో సహాయం చేశాడు. ఆ రోజు కూడా నువ్వెళ్లమంటేనే వెళ్ళాడు కదా. ఇప్పుడేమో ఇలా సూటిపోటి మాటలతో వాణ్ణి బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు వింధ్య? అత్తయ్య గారు, మీరు పొరబడుతున్నారు. నేను ఆయన్ని బాధ పెట్టడం కాదు, వాళ్ళిద్దరూ కలిసి నన్ను బాధ పెడుతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నేను వద్దని చెప్పిన తర్వాత కూడా నా ద్వారా వచ్చిన చెక్కుని డ్రా చేసుకుంది అంటే దాన్ని ఏమనాలి? నా మాటను దాటి పదే పదే బరి తెగిస్తున్న సంధ్యకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నేను దాన్ని వదిలిపెట్టను.
బావా బావా వింధ్య సిస్టర్ కోపంగా వెళ్ళిపోతుంది బావా. అక్కడ ఖచ్చితంగా సంధ్యని ఏం బాధ పెడుతుందో, ఆ కుటుంబాన్ని ఎంతగా అవమానిస్తుందోనని నాకైతే చాలా బాధగా ఉంది బావా. అయ్యో, ఏం మాట్లాడవేంటి బావా? అమ్మా, వింధ్య అనుమానం అనే మైకంలో ఉంది. ఈరోజు కాకపోతే ఏదో ఒకరోజు తన తప్పు తెలుసుకుంటుంది. రాజేష్, తన తప్పు తెలుసుకునే లోపు ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయో, ఎన్ని ప్రాణాలు బలైపోతాయో అసలు నాకు చాలా భయం వేస్తుందిరా నీ భార్యను చూస్తుంటే. వింధ్య ఒక్కొక్క మాట తూటాలా మాట్లాడుతుంటే విన్న నేనే భరించలేకపోతున్నాను. ఇంకా నువ్వెలా భరిస్తున్నావురా? చూడురా, చూడు ఎంత ఆవేశంగా వెళ్ళిందో. అక్కడ సంధ్యను ఏమంటుందో, ఆ కుటుంబాన్ని ఎన్ని మాటలతో హింసిస్తుందో అసలు తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. పాపం రా సంధ్య. బావా, నిన్ను, సంధ్యని, వింధ్య సిస్టర్ని చూస్తుంటే, మీ పరిస్థితులను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఏమండి, నాకు భయం వేస్తూనే ఉంది. నా మనసు అదోలా ఉంది. ఖచ్చితంగా ఈ విషయం వింధ్యకి తెలిసే ఉంటుంది. తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. ఏంటి సంధ్య, ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఇంకా ఇంకా భయపడుతూనే ఉంటావు? తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఏ వింధ్య సొమ్మేమైనా తిన్నావా? వింధ్యనేమైనా మోసం చేసావా? లేదు కదా. అది కాదండి, వింధ్య వద్దు అన్నదాన్ని మనం చేస్తే మీరు కావాలనే చేశారు అని దీన్ని కూడా తను తప్పుగానే అర్థం చేసుకుంటుంది. తప్పుగా అర్థం చేసుకుంటే అది తన మిస్టేక్. మన వైపు న్యాయం ఉంది. మనం నిజాయితీగా వెళ్తున్నాం. మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం నీకు పదే పదే చెప్తున్నాను. ఇంకా నువ్వు వింధ్య గురించో ఇంకెవరి గురించో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆహాహా, ఎంత బాగా నూరు పోస్తున్నారు. ఇంకా బాగా నూరిపోయింది మీ ఆవిడికి. నీ భార్య ఒక్కతే నా మొగుడిని బుట్టలో వేసుకుని తన వైపుకు లాగేసుకుందేమో అనుకున్నాను. ఇప్పుడు ఏకంగా మీరే మీ భార్యకి ట్రైనింగ్ ఇస్తున్నారా? ఈ ట్రైనింగ్ సెంటర్ పేరేంటండి? భార్యతో పరాయి మగాడి దగ్గర డబ్బులు లాగించడం ఎలా, అంతే కదూ? సిగ్గు అనిపించట్లేదా శ్రీకాంత్? వింధ్య, ఇంకొక్క మాట మాట్లాడితే నీకు మర్యాద దక్కదు. ముందెక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. తనకేం తెలియదండి, తన అమాయకురాలు. దాని మాటలు మీరేం పట్టించుకోవద్దు. ఆహాహాహా, ఎంత బాగా కవర్ చేస్తున్నావు తల్లి. నేను అమాయకురాల్నా? మరి నువ్వెవరు? దేశముదురువి. నీ భర్తేమో మహాకంచు. ఇద్దరు కలిసి ఎంత బాగా మోసం చేస్తున్నారు.
ఏమయ్యా శ్రీకారం, ఏం చెప్పావు? ఒక్కసారి ఫ్లాష్ కట్ వేసుకో. నాతో ఛాలెంజ్ చేసి ఆవేశంగా మాట్లాడావు ఏంటి? నీ భార్య అనేటప్పటికి నీకు కోపం వచ్చిందా? ఇప్పుడు చెప్తున్నాను, జుట్టు కాదు, నీ భార్య మెడ పట్టుకుని బయటికి గెంటేసినా తప్పలేదు. నీకు ఏ మాత్రం చీము నెత్తురు ఉన్నా, ఏ మాత్రం విలువలున్నా, నా ద్వారా, నా మొగుడు ద్వారా వచ్చిన సహాయాన్ని మీరెలా తీసుకుంటున్నారు? మీ బతుకులు ఎంకిన బతుకులు, దిగజారిన బతుకులని నాకు తెలుసు. ఇలా అడుక్కుని జీవితం మీది. కాళ్ళు పట్టుకుని అడుక్కుంటే ఎంత కొంత పడేస్తాను కదా. నా మొగుడిని బుట్టలో వేసుకుని ఇంత మోసం చేయాలా? దీనికంటే సిగ్గు లేదు. కనీసం నీకైనా సిగ్గు ఉండాలి కదా. అసలు నువ్వే మగాడివయ్యా. సిగ్గు, శరం, రోషం ఏమీ లేవా నీకు? నీది ఒక బతికేనా? విద్య ప్లీజ్, నీకు దండం పెడతానే, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆయన గురించి అలా చులకనగా మాట్లాడుకు. ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి వెళ్ళిపోవాలా? నేను చెప్పే దాంట్లో ఒక్కటైనా అబద్ధమని చెప్పు. ఇదంతా నువ్వు నీ మొగుడు కలిసి చేసినటువంటి పనే కదా. నీ భార్యని నా భర్త దగ్గరికి చాటుమాటుగా పంపించడం ఎప్పటి నుంచి జరుగుతుంది? దగ్గరుండి ఇద్దరిని రెస్టారెంట్కి పంపించడం, దగ్గరుండి ఇద్దరిని హోటల్కి పంపించడం నువ్వే చేస్తున్నావు కదూ. ఎమ్మెల్యే ఇంటికని వెళ్ళి మర్నాడు ఉదయం వచ్చారు కదా. మా ఇంట్లో కంగారు పడ్డారు, కానీ మీ ఇంట్లో ఎలాంటి కంగారు లేదే. ఎందుకంటే దగ్గరుండి పంపించింది నువ్వే కదా. డబ్బు కావాలంటే భార్యని పరాయి మగాడి దగ్గరికి పంపించి ఇలా పూట గడుపుకోవడం నీకు అలవాటా? ఇది నీకు పుట్టుకతో వచ్చిందా, లేక వంశపారపర్యంగా వచ్చిందా? లేకపోతే మీ బ్రతుకులే ఇంతనా? సంధ్య, తను లిమిట్స్ దాటి మాట్లాడుతుంది. నువ్వొక్క మాట చెప్పు. ఇప్పుడు కూడా నీ మాట కోసమే ఆగుతున్నాను. లేదంటే దీన్ని మెడపట్టి బయటికి గెంటేసేవాణ్ణి. నోటికేదొస్తే అది మాట్లాడుతుంది. తను ఇంత మాట్లాడిన తర్వాత కూడా నీకు ఆవేశం రావట్లేదా? బాధ అనిపించట్లేదా? తను నన్ను కా సంధ్య, నా వంశాన్ని అంటుంది. మన ఇంటికొచ్చి మనల్నే చులకనగా మాట్లాడుతోంది. ఏ తప్పు చేయకుండా ఈవిడ గారికి మనం ఎందుకు భయపడాలి? ఏమండి, ప్లీజ్ అండి. వింధ్య, నీకు దండం పెడతానే. నీకు కోపం ఉన్నది నా మీదైతే నన్ను తిట్టు, కొట్టు, లేదంటే చంపే. అంతేకాని నా భర్త జోలికి మాత్రం రావద్దు. దయచేసి నా భర్తనేమీ అనొద్దు. ఆయన అమాయకుడు. ఆయన ఎప్పుడు మనం బాగుండాలని, మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుకు. ఇక చాలు. నంగనాచి ముచ్చట్లు చెప్పింది చాలు మహాతల్లి, చాలు. అయ్యో, మేము మంచివాళ్ళం అని చెప్తూనే నేనొకటి చెప్తే మీరొకటి చేస్తున్నారు. చెయ్యొద్దు అంటే చేస్తున్నారు.
ఇప్పుడు చెప్తున్నాను సంధ్య, గుర్తుపెట్టుకో. శ్రీకర్, గుర్తుపెట్టుకో. నన్ను దాటుకుని నా ద్వారా వచ్చిన సహాయంతో ఎలా మీరు ముందుకెళ్తారో, ఎలా షాప్ ఓపెన్ చేస్తారో నేను చూస్తాను. ఇప్పుడు మీ ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నాను. ఏయ్ వింధ్య, ఇంకొక మాట మాట్లాడితే నువ్వొక ఆడదానివన్న విషయం కూడా నేను లెక్క చేయను. ఏమండి, లేదండి, నా మాట వినండి. నువ్వు మాట్లాడద్దు సంధ్య. తను నా ఇంటికొచ్చి నట్టింట్లో నువ్వే మగాడివని నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే నా జీవితానికి అర్థం ఉండదు. హే, అసలు నువ్వెవరో? నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా నట్టింట్లోకి చిటికెలు వేస్తావా? ఎంత ధైర్యం ఉండాలి నీకు? ఆ రోజు నువ్వు నా సంధ్యని జుట్టు పట్టుకొని బయటికి తోసేసావు కదా, మరిప్పుడు నిన్ను బయటికి పంపించాలంటే అదే చేయమంటావా? చెప్పు, జుట్టు పట్టుకొని తీసుకెళ్ళమంటావా? ఇక్కడి నుంచి వెళ్తావా, లేదంటే మడ పట్టుకొని బయటికి గంటేయమంటావా? వెళ్ళిపో. సంధ్య, నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా? నేను నిన్ను గెంటేశానని నువ్వు నీ మొగుడుతో నన్ను గెంటే ఇస్తున్నావు కదా? రాసి పెట్టుకో. ఆల్రెడీ మనిద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో గెలుపోటములంటూ ఏమీ ఉండవు. ఈ యుద్ధంలో ఉండేది ఒకే ఒకటి, అది నీ నాశనం. నీ నాశనం నా చేతుల్లోనే. ఆ రోజు నువ్వు నా సవతి అని చెప్పాను కదా, ఇప్పుడు కూడా అలానే చెప్తున్నాను. నేను నిన్ను నాశనం చేసి తీరకపోతే నా పేరు వింధ్య కాదు. ఏంటి సంధ్య అయితే? తను అన్నేసి మాటలు అంటుంటే చాచి చంపని పగలగొట్టకుండా ఎందుకు కూరుకున్నావు? అది మతి భ్రమించి మాట్లాడుతుందా? స్పృహలో ఉండే తను మాట్లాడుతుందా? పిచ్చి పట్టిందా తనకి? నా స్నేహితురాలండి, దాన్ని మీరు ఏకవచనంతో పిలిస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. చాచి చెంప పగలగొట్టమంటున్నారు. ఈ కట్టె కాలే వరకు అదెప్పటికీ జరగదండి. ప్లీజ్ అండి, నా కోసం వింధ్య ఎన్ని మాటలన్నా మనసులో పెట్టుకోకండి. దాన్ని క్షమించండి ప్లీజ్. దాని తరపున నేను మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతున్నాను. దాని మాటలకి మీరు బాధపడి నన్ను బాధ పెట్టద్దు. సంధ్య,
పదే పదే బరి తెగిస్తున్న సంధ్యకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. అత్తయ్య, పాపం అత్తయ్య, అక్కడికి వెళ్ళిన వింధ్య సిస్టర్ సంధ్యని ఎంత బాధ పెట్టుంటుందో ఏంటో. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి. నేను మాట్లాడే అవకాశం ఎప్పుడో కోల్పోయానమ్మా. ఈ ఇంట్లో నా మాటకి ఇంకా విలువుందని నేను అనుకోవట్లేదు. బావా, పాపం అక్కడ సంధ్య ఎంత బాధపడుతుందో ఏంటో. ఇక్కడ అత్తయ్య కూడా బాధపడుతుంది. వెళ్ళిన వింధ్య సిస్టర్ సంధ్యని ఏమి అనకుండా ఉంటుందా? పైగా చాలా ఆవేశంగా వెళ్ళింది బావా. వాణి గారు, మీరా? వాణి గారు, అలా ఉన్నారేంటి? శ్రీకర్, మా కోడలు చేసిన తప్పుకి నేను చేతులెత్తి క్షమాపణ అడుగుతున్నాను.